సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ 4th లెసన్ అప్పడాలు బజ్జీలు. కింది పదాలు చదవండి. పావత్తు, జావత్తు, ఒత్తు అక్షరాల కింద గీత గీయండి. రెప్ప, మొప్ప, బొప్పాయి, అప్పాలు, దుప్పి, నొప్పి, ఉప్పు, అప్పు, కందిపప్పు, రాతి ఉప్పు, చెప్పుల జత, బొజ్జ, బుజ్జాయి, కజ్జాయం, మజ్జిగ, బజ్జీలు, గుజ్జు, నుజ్జు, గజ్జెలు, సజ్జకంకి, బుజ్జిపాప, కాలి గజ్జెలు. వీటిలో పావత్తు జావత్తు అక్షరాల కింద గీత గీయండి. నెక్స్ట్ పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు కప్ప, నెక్స్ట్ గజ్జెలు, చెప్పులు, నెక్స్ట్ ఇటువైపు బజ్జీలు, గులాబీ, బొప్పాయి. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. కప్ప, కుప్ప, గొప్ప, మొప్ప, రెప్ప, చిప్ప, సజ్జ, మజ్జ, బొజ్జ. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. కనురెప్పలు, మిరపకాయ బజ్జీ, పూల సజ్జ, కందిపప్పు, బొప్పాయి పండు. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి, చదవండి. ఈ బొమ్మ బదులుగా ఆ బొమ్మ పేరు రాయాలి. లత గజ్జెలు కొనడానికి పోయింది. లత గజ్జెలు కొన్నది. నెక్స్ట్ చెరువులో కప్పలు చేరాయి. చెరువులో కప్పలు ఈదాయి. రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. పా కింద పావత్తు, జా కింద జావత్తు ఉంది, వీటితో గుణింతం రాయండి. నెక్స్ట్ వాటికి సంబంధించిన పదాలు. పావత్తు పదాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, కప్ప, బొప్పాయి, మొప్పలు. జావత్తు పదాలు సజ్జనులు, బుజ్జాయి, కజ్జికాయ, బజ్జి. గీత గీసిన అక్షరానికి పావత్తు జావత్తులలో సరైన ఒత్తు చేర్చి రాయండి. బొప్పాయి పండు తింటే కంటికి మంచిది. ఉప్పు లేని కూర చప్పన. మజ్జిగ తాగితే చలువగా ఉంటుంది. గజ్జెలు గలగల మోగుతాయి. కజ్జికాయలు తీయగా ఉంటాయి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఫస్ట్ బొమ్మ బజ్జీ, నెక్స్ట్ బొప్పాయి, కజ్జికాయ, గజ్జెలు. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. బుజ్జాయికి బజ్జీలు కావాలి. బుజ్జాయికి చెప్పులు కావాలి. బుజ్జాయికి మజ్జిగ కావాలి. బుజ్జాయికి గజ్జెలు కావాలి. బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి. బుజ్జాయికి కజ్జికాయలు కావాలి. కింది వాక్యాలు సరిచేసి రాయండి. పెరుగు వచ్చేది చిలికితే మజ్జిగ. దీన్ని సరిచేసి వాక్యంలాగా రాస్తే పెరుగు చిలికితే వచ్చేది మజ్జిగ. నెక్స్ట్ కప్పలు బెకబెకమని అంటాయి. గజ్జెలు గలగల మోగుతాయి. చెప్పులు కాలికి వేసుకుంటారు. గీతలలో అందంగా రాయండి. అప్పారావు కజ్జికాయలు చేశాడు. కాపీ రైటింగ్ రాయండి. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. చెప్పుకోండి చూద్దాం. నేల మీద గెంతుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను. ఎవరిని? నేనెవరిని? ఆన్సర్ కప్ప. ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న ఒత్తు అక్షరాలు. పా కింద పావత్తు, పూ కింద పావత్తు, జీ కింద జావత్తు, జా కింద జావత్తు, పీ కింద పావత్తు. నేర్చుకున్న ఒత్తు పదాలు దప్పళం, పప్పు, అప్పడాలు, బజ్జీలను, బొజ్జ, నొప్పి. నేనెంత నేర్చుకున్నానో తెలుసా? చదవండి. కింది పదాలు చదవండి. ఏత్వం, ఏత్వం పొల్లు, ఐత్వం, ఓత్వం, ఓత్వం పొల్లు, ఔత్వం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి, రాయండి. పూతరేకులు, రెక్కలిస్తే రే. కొంటె కోతి, కాకోత్వం ఇస్తే కో, టాకేత్వం ఇస్తే టే, కొప్పలిస్తే కో. గోపి గొడుగు, గొప్పలిస్తే గో, గాకోత్వం ఇస్తే గో. మైసూరు రైలు, మే కింద ఐత్వం ఇస్తే మై, రే కింద ఐత్వం ఇస్తే రై. నౌకాయానం చౌక, నాకు ఔత్వం ఇస్తే నౌ, చాకౌత్వం ఇస్తే చౌ. కింది పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు మొసలి, నెక్స్ట్ బొప్పాయి. ఇటువైపు ఫస్ట్ బొమ్మ తాబేలు, నెక్స్ట్ నౌక. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. మౌన పఠనం, మేక పాలు, పొడుపు కథ. ఖాళీలలో సరైన అక్షరం నింపండి, పదం రాయండి. 5 పైసలు, మజ్జిగ, దోసకాయ, తాబేలు. పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. ఫస్ట్ పదం సరిచేసి వాక్యంలాగా రాయగా గోపికి సమోసా కావాలి. నెక్స్ట్ కొండల నడుమ కోవెల ఉంది. మేక ఆకులు తింటుంది. సూరి సైకిల్ వేగంగా నడిపాడు.
గజ్జెలు గలగలా మోగుతాయి. నెక్స్ట్ సృజనాత్మకత. గొడుగు బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ గొడుగు బొమ్మను గీసి రంగులు వేయండి. సబ్బు బిళ్ళ చదవండి. కింది పదాలు చదవండి. బా కింద బావత్తు, ళా కింద లావత్తు ఉన్న ఒత్తు అక్షరాలకు 0 చుట్టండి. దెబ్బ, పుబ్బ, పబ్బం, దబ్బనం, నిబ్బరం, అబ్బాయి, గబ్బిలం, డిబ్బి, గొబ్బిపాట, బెబ్బిలి, మబ్బుల వాన. కళ్ళజోడు, రాళ్లబండి, కళ్ళాపి, కళ్ళు, తుళ్ళూరు, గొళ్ళెం, పళ్ళెం, గళ్ళలుంగి, ముళ్ళ కంచె, గుళ్ళో పెళ్ళి, మెల్లో హారం. ఇందులో బావత్తు మరియు లావత్తు అక్షరాలకి ఈ విధంగా 0 చుట్టండి. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు గొళ్ళెం. నెక్స్ట్ కళ్ళు, సబ్బు, ఇటువైపు కొబ్బరికాయ, డబ్బా, గబ్బిలం. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. కళ్ళు, కాళ్ళు, రాళ్ళు, ముళ్ళు, నీళ్ళు, తాళ్ళు. దిబ్బ, దెబ్బ, దబ్బ, బొబ్బ. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. గొబ్బి పాట, కంది పప్పు, కొబ్బరి నీళ్ళు, గుళ్ళో పెళ్ళి, సబ్బు బిళ్ళ. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి, చదవండి. తాత కళ్ళజోడు తీశాడు, తాత కళ్ళజోడు తుడిచాడు, తాత కళ్ళజోడు పెట్టుకున్నాడు. నెక్స్ట్ వాసు కొబ్బరికాయ కోశాడు, వాసు కొబ్బరికాయ కొట్టాడు, వాసు కొబ్బరికాయ నీళ్లు తాగాడు. రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. బా కింద బావత్తు, అళ్ళా కింద ళావత్తు. దీని యొక్క గుణింతం రాయండి. బావత్తు పదాలు. గొబ్బిపాట, అబ్బాయి, డబ్బు. ళావత్తు పదాలు. పళ్ళెం, కళ్ళజోడు, పెళ్ళి. గీత గీసిన అక్షరానికి బావత్తు, ళావత్తులో సరైన ఒత్తు చేర్చి రాయండి. అప్పారావు సబ్బుతో చేతులు కడిగాడు, సుబ్బారావు గుళ్ళో పెళ్లికి వెళ్ళాడు, వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది, గబ్బిలాలు చీకటిలో ఎగురుతాయి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. గబ్బిలం, కొబ్బరికాయ, డబ్బా, కళ్ళజోడు, కళ్ళు, పళ్ళెం. కింది గళ్లలో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. రుబ్బురోలు, గొబ్బిపాట, కొబ్బరికాయ, పెళ్లి భోజనం, గబ్బిలం, వేడి నీళ్లు. వాక్యాలు సరిచేసి రాయండి. తలుపుకు వేసేది గొళ్ళెం, గుళ్ళో కొట్టే కాయ కొబ్బరికాయ, సబ్బుతో చేతులు కడగాలి, అబ్బాయి డబ్బులు డిబ్బీలో దాచాడు. గీతలలో అందంగా రాయండి. సుబ్బు కొబ్బరి నీళ్లు తాగాడు, బొప్పాయి తింటే కంటికి మంచిది. చెప్పుకోండి, చూద్దాం. కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏమిటవి ఏమిటవి? ఆన్సర్ కళ్ళు. ఈ పాఠం నుంచి నేర్చుకున్న ఒత్తు అక్షరాలు. బూ కింద బావత్తు, ళా కింద ళావత్తు. నేర్చుకున్న ఒత్తు పదాలు. సబ్బు బిళ్ళ, ఎత్తుకెళ్ళే మొదలైనవి. సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకు రంగులు వేయండి. బొమ్మ ఇలా గీసి రంగులు వేయండి. ఇక్కడ ఒక చేప బొమ్మ ఉంది, దీన్ని ఈ విధంగా గీసి దీనికి కలర్స్ వేయండి. Subscribe for more videos. Thanks for watching.